ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా ఎండ దంచేస్తుంది. ఈసారి సమ్మర్ వాచిపోయేలా ఉంది మాకు కూడా. వావ్ వావ్, ఎవరు లేరు ఈరోజు జిమ్లో. జిమ్ అంతా నాదే. లాస్ట్ వీక్ చాలా కంటిన్యూస్గా చేసిన, బట్ ఈ వీక్ చాలా స్కిప్ చేసా. ఈరోజు సాటర్డే అండ్ కొంచెం జల్దీ లేచా. నేను ఈరోజు 6:30కే లేచా అనుకుంటా. ఇప్పుడు 7 అవుతుంది. కాసేపు వర్కౌట్ చేద్దామని వచ్చిన. ఇది మా అపార్ట్మెంట్, మా కమ్యూనిటీ అండ్ కమ్యూనిటీ పూల్, కమ్యూనిటీ జిమ్. ఇది ఫ్రీ అన్నీ. చాలా డేస్ తర్వాత, ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత అనుకుంటా, ఈరోజు మార్నింగ్ జిమ్కి వెళ్ళినా. ఇప్పుడే తల స్నానం చేసి రెడీ అయినా అన్నమాట. ఐ హ్యాడ్ సచ్ అ బిజీ వీక్. చాలా అంటే చాలా వర్క్తోనే అయిపోయింది. లాస్ట్ వీక్ అంతా కూడా చాలా బిజీగా ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ బాగా వర్షం కూడా పడ్డది. యూజువల్గా నేను ఫ్రైడేస్ కొంచెం జల్దీ లాగ్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళడానికి అట్లా ట్రై చేస్తా. బట్ నిన్న నేను 6:30 వరకు ఆఫీస్ వర్కే చేసుకుంటూ కూర్చున్నా అన్నమాట. ఈరోజు సాటర్డే, సో ఈ వీకెండ్ కొంచెం రిలాక్స్ అయ్యి ఇల్లు కొంచెం క్లీన్ చేసుకొని ఫర్నిచర్ అట్లా సెటప్ చేద్దాం అనుకుంటున్నా. ప్రీవియస్లీ నేను ఫ్లోరిడాలో ఉంటుండే కదా. నా ఫ్లోరిడా అపార్ట్మెంట్ చాలా నీట్గా ప్రాపర్గా సెటప్ చేసుకున్నా. అంటే టీవీ కాన్సోల్, మంచి సోఫా అన్నీ ఉండే అన్నమాట. ఇక్కడ న్యూజెర్సీకి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ కొత్తలో చాలా బిజీగా ఉండే. బట్ ఎట్ ద సేమ్ టైం న్యూజెర్సీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, రెంట్స్ కూడా ఎక్కువ. సో ఇంపల్సివ్గా ఏది పడితే అది స్పెండ్ చేయకుండా కొంచెం చూసి కొనుక్కుందామని కొంచెం ఆగిన అన్నమాట. నేను ఈ అపార్ట్మెంట్లో కూడా పాత అపార్ట్మెంట్ లానే చాలా అంటే చాలా దుమ్మొస్తుంది. అంటే ఇది కూడా రోడ్ సైడ్ అపార్ట్మెంటే, లిటరల్లీ చాలా ఓపెన్ ఉందన్నమాట ఇట్లా. సో బయట నుంచి ఎక్కువ దుమ్మొస్తుంది, చాలా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయవలసి వస్తుంది. నేను లాస్ట్ వీక్ క్లీన్ చేయలేదు. సో ఫుల్ అంటే ఫుల్ దుమ్ము ఉంది నా బాత్రూంలో అండ్ నా రూమ్లో కూడా. సో ఈ వీకెండ్ కొంచెం కూర్చొని కొంచెం నీట్గా సర్దుకుందాం అన్నట్టు అనుకుంటున్నా. అండ్ ఐ ఆల్సో ఆర్డర్డ్ సమ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఆనెస్ట్ అండ్ ఈటా హోమ్. అది కూడా సెటప్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, చాలా ఆకలి అవుతుంది. చాలా డేస్ నుంచి నాకు గుంట పొంగనాలు తినాలి అని ఇట్లా ఫుల్ క్రేవింగ్స్ అవుతుండే అనమాట. సో మార్నింగే లేచి ఇండియన్ స్టోర్ నుంచి దోశ బ్యాటర్ తెచ్చుకున్నా. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, దాని తర్వాత ఫర్నిచర్ సెటప్ చేసుకుందాం. సో లెట్స్ గో. ఇట్లా పడితే అట్లుంది హౌస్ అంతా. గుంట పొంగనాలు చేసుకోవడానికి ప్యాన్ చాలా లైట్ వెయిట్ ఉంది. సో చూద్దాం ఎంతవరకు అయితే ఇందులో అని. పల్లి చట్నీ చేసా అండ్ ఇప్పుడు గుంట పొంగనాలు. కొంచెం జీలకర్ర, ఊప్స్ పడ్డది కింద కొంచెం.
ఓ మై గాడ్, అన్నీ మాడిపోయినాయి. ఇందాకనే తిన్నా అండ్ ఇప్పుడు ఫర్నిచర్ సెటప్ చేద్దామా అన్నట్టు ఆలోచిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఒక బెడ్రూమ్లో నా రూమ్మేట్ ఉంటుంది, ఇంకొక రూమ్లో నేనుంటా. మాకు వచ్చేసి ఒక పెద్ద హాల్ వచ్చింది, బట్ ఒక డైనింగ్ ఏరియా అన్నట్టు స్పెసిఫిక్గా ఏం రాలేదన్నమాట. సో మేము డైనింగ్ సెట్ అట్లా ఏమీ ఆర్డర్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా స్పేస్ తీసుకుంటుంది కదా డైనింగ్ సెట్ అంతా కూడా, చాలా కంజెస్టెడ్ అయిపోతుంది అన్నట్టు. జస్ట్ ఇప్పటికైతే సోఫా ఒక్కటి తీసుకున్నాం అండ్ టీవీ కాన్సోల్ ఒకటి. టీవీ కూడా నేను ఇంకా కొనలేదు. ఏదైనా మంచి బ్రాండ్ తక్కువలో వచ్చినప్పుడు ఆర్ ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుందాం అన్నట్టు ఆగిన. డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి నేనేమనుకున్నానంటే ఒక 2 డైనింగ్ చైర్స్ అట్లా ఆర్డర్ చేద్దామని. సో దట్ మాకు ఒక మంచి కిచెన్ ఐలాండ్ వచ్చింది కదా, ఈ కిచెన్ ఐలాండ్కి పక్కన ఇట్లా పెట్టుకుంటే ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవచ్చు. ఎట్ ద సేమ్ టైం డిన్నర్ చేసేటప్పుడు నేను నా రూమ్మేట్ ఆర్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మేము డిన్నర్ తినేటప్పుడు యూజ్ చేయొచ్చు డైనింగ్ ఏరియా లాగా అన్నట్టు. ఒక 2 డైనింగ్ చైర్స్ ఆర్డర్ చేశాను నేను. అది కూడా అర్నెస్ట్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశా. మీరు కనుక నా ప్రీవియస్ వ్లాగ్ చూసినట్లయితే ఐ టాక్డ్ అబౌట్ దిస్ బ్రాండ్ ఆన్ మై ప్రీవియస్ వ్లాగ్స్. ఈ టీవీ కన్సోల్ వచ్చేసి కూడా అర్నెస్ట్లోనే తీసుకున్నా. మా కిచెన్ వచ్చేసి కూడా కొంచెం పెద్దగానే వచ్చింది అనమాట, వేర్ 2 people కెన్ షేర్ అండ్ ప్యారల్ కూడా కుక్ చేసుకోవచ్చు, అంత కంజెస్టెడ్ అనిపించదు. బట్ కిచెన్ స్టోరేజ్ వచ్చేసి ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం కదా, సో ఒక్కొక్కసారి చాలా ఐటమ్స్ లోపలగా తోసేయాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే ఆ కిచెన్ కబోర్డ్స్ సరిపోవట్లేదు ఇద్దరికి. సో ఐ ఆల్సో ఆర్డర్డ్ కిచెన్ కౌంటర్ టాప్ ఫ్రమ్ ఈటా హోమ్. అవి 2 సెటప్ చేద్దామని. సో ఈ ఏరియాలో పెయింటింగ్స్ తీసుకొచ్చి డెకరేట్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే అపార్ట్మెంట్ బాగానే ఉంది, అంటే వీ హ్యావ్ సోఫాస్ అండ్ చిన్న 2 చైర్స్ ఉన్నాయి, బట్ అంత హోమ్లీ ఫీల్స్ రావట్లేదు అనమాట. సో ఐ థాట్ ఏదైనా కొన్ని ప్లాన్స్ అండ్ పెయింటింగ్ తీసుకొచ్చి కొంచెం నీట్గా చేసుకుందాం అపార్ట్మెంట్ని అన్నట్టు. 2-3 డేస్ ఇంట్లో నుంచో వర్క్ చేస్తాం అండ్ వీకెండ్ కూడా ఇంట్లోనే ఉంటాం కదా, కొంచెం అపార్ట్మెంట్ కొంచెం మంచిగా ఉంటే కొంచెం హోమ్లీ ఫీల్స్ కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ అయితే అర్నెస్ట్ నుంచి ఆర్డర్ చేసిన ఈ డైనింగ్ చైర్స్ని సెటప్ చేద్దాము. చాలా భయపడ్డా నేను, అంటే ఎట్లా వస్తుంది అన్నట్టు, ఎందుకంటే వైట్ కలర్ కదా. సో షిప్పింగ్ అప్పుడు ఏదైనా కొంచెం టచ్ అయినా కూడా వైట్ కలర్ కదా, కొంచెం గలీజ్గా మాసిపోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు భయపడ్డా. బట్ దే ప్యాకేజ్డ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. Oh my god, it's super heavy. ఇంకొక చైర్ కూడా ఇల్లంతా గలీజ్ అయిపోతుంది. మళ్ళీ వ్యాక్యూమ్ చేయాలి నైట్. మార్నింగే చేసా వ్యాక్యూమ్, బట్ ఈ థర్మాకోల్ వల్ల మాన్యువల్ ఇచ్చాడు ఆల్రెడీ ఎట్లా సెటప్ చేసుకోవాలి అని. God, they look so pretty. ఎంత బాగుందో చూడడానికి. నాకు కూర్చోవాలన్నా భయం అవుతుంది ఇంత వైట్ కలర్ పైన ఎక్కడ పాడైతాయో అని. ఈ
ఈ డైనింగ్ చైర్స్ అయితే వాళ్ళ వెబ్సైట్లో ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ బయట కూడా అలానే వచ్చినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ కలర్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. చెక్అవుట్ ఎర్నెస్ట్ వెబ్సైట్. వాళ్ళ దగ్గర ఫర్నిచర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. యూ కెన్ ఆల్సో యూజ్ మై కోడ్ టు గెట్ ఎక్స్ట్రా 15% ఆఫ్. నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఈ చైర్స్ అండ్ నా ప్రోమో కోడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇది వచ్చేసి ఈటా హోమ్ నుంచి ఆర్డర్ చేసా అండ్ ఇది వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్. చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఎక్కడ పడేస్తాను అని నాకే భయంగా ఉంది. కింద పెట్టేసి ఓపెన్ చేస్తా. ఇది చాలా టైమే తీసుకునేలా ఉంది సెటప్కి, బట్ విల్ సీ ఈరోజు అసలు అవుతుందా లేదా అనేది. ఇంత కాంప్లికేటెడ్ ఉంటుంది అనుకోలే. ఇది ఎన్ని స్క్రూస్ ఉన్నాయి చూడండి. వీటినన్నిటినీ నేనైతే చేయలేను. ఐ డెఫినెట్లీ నీడ్ సమ్ హెల్ప్. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిండు, బట్ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది నాకు ఇది సెటప్ చేసుకోవడము. ప్రాబబ్లీ ఇట్ విల్ టేక్ 4 to 5 hours అనుకుంటా. బట్ నేనేం చేశానంటే ఐటమ్స్ అన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ అన్నిటిపైన లేబుల్స్ ఉన్నాయి, లైక్ నెంబర్ 1, 2, 3 అన్నట్టు. సో ఇలా ప్రాపర్గా పెట్టుకున్న ఆర్డర్లో, సో దట్ ఈజీ అవుతుందని. సూపర్ కాంప్లికేటెడ్ ఉంది. ఇంకా అయిపోలే, ఇంకా ఉన్నాయి. I was not supposed to put there. It went inside now. One, two, 3, 4. No. I think we pretty much spent like 2 hours. ఆల్మోస్ట్ 80% అయింది. ఇంకా 20% అలానే ఉంది. 2000 years later. అయిపోయింది, బట్ ఇట్ ఆల్మోస్ట్ టుక్ లైక్ 4 hours టు అసెంబుల్ ఈ కిచెన్ కౌంటర్ టాప్. మధ్యలో నాకు విసుగొచ్చేసింది, ఆపేద్దామా అనుకున్నా. బట్ అన్ని ఐటమ్స్ ప్యాకేజ్ నుంచి తీసి బయట వేసాను కదా, మళ్ళీ బాక్స్లో ఎవరు పెడతారులే అన్నట్టు ఓపిక తెచ్చుకొని ఇంకా కూర్చొని అసెంబుల్ చేసేసా. నా సాటర్డే అంతా ఈ ఫర్నిచర్ సెటప్లోనే అయిపోయింది. ఆల్మోస్ట్ టైం 7 కావస్తుంది. పిచ్చగా హెడేక్ వస్తుండే. సో టీ చేసుకున్నా, టీ తాగుదామని. నేను యూజువల్గా టీ తాగాను, బట్ ఈరోజు నాకు ఎంత హెడేక్ వస్తుండే అంటే పోనీలే టీ తాగుదామని టీ చేసుకున్నా. అండ్ ఐ ఆల్సో లుక్ సూపర్ టైర్డ్. ఎందుకో నాకు డిన్నర్ ఈరోజు ఇంట్లో చేసుకునే ఓపిక లేదు. ప్రాబబ్లీ ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినాలనిపిస్తుంది అనమాట. చాలా డేస్ అవుతుంది చికెన్ బిర్యానీ తినక. సో ఐమ్ థింకింగ్ ఏదైనా మంచి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తిందామని. సో హోప్ఫుల్లీ కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని